ప్రశ్న 123నకు ఏ కనిష్ట సంఖ్యను కూడితే ఏర్పడిన సంఖ్య 5చే నిశ్శేషంగా భాగింపబడుతుంది. ఈ ప్రశ్నని ఇప్పుడు సాధిద్దాం. ప్రశ్నలో 5చే నిశ్శేషంగా భాగింపబడే సంఖ్యని కనుక్కోమన్నారు. అసలు ఒక సంఖ్య 5చే నిశ్శేషంగా భాగింపబడాలంటే ఆ సంఖ్య యొక్క ఒకట్ల స్థానం 0 కానీ 5 కానీ ఉండాలి. మనకి ఇవ్వబడిన సంఖ్య 123. దీని ఒకట్ల స్థానంలో 3 ఉంది. కానీ 5చే నిశ్శేషంగా భాగింపబడాలంటే దాని ఒకట్ల స్థానంలో 0 కానీ 5 కానీ ఉండాలి. కనుక 120 అన్నది మనకి 123లోంచి 3 తీసేస్తే వస్తుంది. కానీ ప్రశ్నలో కనిష్ట సంఖ్య కూడితే అని ఇచ్చారు. కనుక 120 అన్నది పనికిరాదు. ఇప్పుడు 125ని చూద్దాం. 125 5చే భాగింపబడుతుంది. కానీ ఇక్కడ 123 ఉంది. 123ని 125కి చెయ్యాలంటే 2 కూడాల్సి ఉంటుంది. అంటే 123 + 2 = 125. అప్పుడు ఇది 5చే భాగింపబడుతుంది. అంటే కనిష్ట సంఖ్య 2 అన్నమాట. 2ని 123కి కూడితే మనకి 125 వస్తుంది. ఇప్పుడు ఇంకొక లెక్కను చూద్దాం. ప్రశ్న 256 నుండి ఏ కనిష్ట సంఖ్యను తీసివేస్తే వచ్చిన సంఖ్య 10చే నిశ్శేషంగా భాగింపబడుతుంది. దీన్ని ఇప్పుడు సాధిద్దాం. ఏదైనా సంఖ్య 10చే భాగింపబడాలంటే దాని ఒకట్ల స్థానంలో 0 ఉండాలి. అయితే ఇక్కడ ఇచ్చిన సంఖ్య 256. ఇందులో ఒకట్ల సంఖ్య 6. అంటే ఈ 6ని 0 చేసినట్లయితే ఈ సంఖ్యను నిశ్శేషంగా భాగించగలం. అంటే 256ని 250 చేసినట్లయితే అది 10చే నిశ్శేషంగా భాగించబడుతుంది. 256ని 250 చేయాలంటే దాని నుండి 6ని తీసివేయాల్సి ఉంటుంది. అప్పుడు మనకి 250 వస్తుంది. అది 10చే నిశ్శేషంగా భాగించబడుతుంది. అంటే 6 అన్నది కనిష్ట సంఖ్య. దీన్ని తీసివేయగా మనకి 10చే నిశ్శేషంగా భాగింపబడే సంఖ్య వస్తోంది. కాబట్టి మన జవాబు 6. వచ్చే వీడియోలో ఇంకొన్ని లెక్కలను చూద్దాం.